అందరికి ఇష్టమైన చాక్లెట్ పుడింగ్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకు చాక్లెట్ పుడింగ్ చేయాలంటే ఇలాంటి ఒక గిన్నె తీసుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, 1/2 కప్స్ ఆఫ్ షుగర్. 1/2 కప్స్ అంటే మనకి దీన్ని మెజరింగ్ స్పూన్ అంటారండి. ఇది హాఫ్ కప్ అనమాట. ఇది మనము 10 మెంబర్స్ చేస్తున్నాం కాబట్టి ఒక కప్కి 5 సర్వింగ్స్ వస్తాయి. సో 2 cups of 10 servings వేరా. ఇప్పుడు మనం షుగర్ 2 cups వేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనము కోకో పౌడర్ వేసుకున్నాం. ఇది 1/4 కప్. తక్కువే మనం కోకో పౌడర్ దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు స్ట్రెయినర్ ద్వారా దీనిలో పెట్టుకుని కోకో పౌడర్ మెజరింగ్ కప్లో తీసుకోండి. దీన్ని ఫుల్గా పోయాలి. చాలు. ఇప్పుడు మనము 1/4 కప్ ఆఫ్ కకాओ పౌడర్ తీసుకున్నామండి. ఇప్పుడు దీన్ని స్ట్రెయినర్లో పోసుకున్నాము. నా దగ్గర పెద్ద స్ట్రెయినర్ లేదు కాబట్టి చిన్న స్ట్రెయినర్ వాడుతున్నాము. ఇప్పుడు మేము నెక్స్ట్ ఇప్పుడు మనము కార్న్ స్టార్చ్ తీసుకుని దీన్ని ఎంత వేయాలో దీన్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు పోయండి అండి. నేను 2 టేబుల్ స్పూన్స్ చెప్తా. ఇప్పుడు మనం దీన్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మనము దీన్ని బిస్కెట్ సహాయంతో అలా కాదు, లక్కి కాదమ్మా. ఇప్పుడు మొత్తం ఇలా గ్రాడ్యువల్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 500 ml తీసుకుంటున్నామండి. నేను ఈ కప్లో మెజర్ చేస్తున్నాను. దిస్ ఇస్ 500 ml. మనం దీన్ని ఒక్కసారిగా పోసుకోకుండా గ్రాడ్యువల్గా కలుపుకోవాలి. మొహం మీద పోయాలి, అర్థం నిన్న మూసుకోవాలి. లక్కి హాఫ్ కలుపు, హాఫ్ అక్క కలుపు. మీ ఇద్దరు కలిసి కలుపు. నీకు ఏమైంది? కలపండి. అలా కాదమ్మా, నేను చెప్తున్నా. కాదమ్మా, ఒకసారి ఇక్కడ పట్టుకొని మేము తిప్పితే మళ్ళీ వెళ్ళిపోతాం. యాక్చువల్లీ అదే హాఫ్ నువ్వు చేతి కానీ మిగతా హాఫ్ అనేది పాను చేతి కానీ సైడ్స్ కూడా తీయండి. నీకన్నా ఎక్కువ మాకే వచ్చు. మిగతా పాలు వేస్తాం. ఇప్పుడు మిగతా పాలు కూడా వేసుకోండి. ఓకే, ఫుల్ మొత్తం పాలంతా వేసేస్తున్నాము. డాడీలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, తెలుసు, అదే తెలుసు. కార్నర్ నుంచి తిప్పాలి. దాన్ని అలా ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. పక్క మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ మిల్క్ చేసుకోవాలి. ఇది ఒక కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేయాలి. ఇంకొకసారి లాస్ట్ టైం లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఉంటే అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్లోగా మీడియం టు లో హీట్ పెట్టి ఫుల్గా కలుపుకోవాలి. మొత్తం వేడంతో వస్తుంది. ఇప్పుడు మనము వేడి మీద పెట్టుకుని లో టు మిడ్ హీట్ వరకు అలా పెట్టుకుని చాలా కలిపిన ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. వచ్చిన తర్వాత రూమ్ టెంపరేచర్లో రావడానికి ఇలా ఫుల్గా స్వెల్ చేయాలి.
పెద్ద చాక్లెట్ వేసింది అరే వద్దురే పట్టకు పెట్టరా ఇలా ఇప్పుడు మనము 2 గ్లాసెస్లో పోసేస్తున్నామండి. పైన ఇలా మనం దీనిపైన గార్నిషింగ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 4 hours తర్వాత చిల్గా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ లాగ్ అండ్ బై.